బలపరచండి అని ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయండి, లేదా చిన్న ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి మా ధ్యానంలో మీరే ఉండి మమ్మలను నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, నిన్నటి వరకు కూడా ప్రవక్త అయిన హోషేయ గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలా విలువైన క్రొత్త సందర్భాలు, సందేశాలు మీరు వింటూ ఉన్నారని నమ్మి నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, హోషేయ గురించిన వివరణ, చాలా విషయాలు లేదా చాలా సందర్భాలు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడి ఉన్నాయి. మీలో ఒకవేళ ఈ మాటలు గమనిస్తున్న మీలో మరి ఎంతమంది గమనించారో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీరు గమనించి ఉండకపోతే ఈ సందేశాన్ని లేదా ఈ మాటను మీరు గమనించాలని కోరుచు ఉన్నాను. ఏమిటి అనంటే, మనము ఈ యొక్క హోషేయ గ్రంథం ప్రారంభ వచనంలో మనము చదువుతూ ఉన్నప్పుడు బేయేరీ కుమారుడైన హోషేయ అని మనం చదువుతాం. అలాగే రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం ప్రారంభం చదివినప్పుడు ప్రియమైన వార ఏలా కుమారుడైన హోషేయ అని చదువుతాం. అలాగే దినవృత్తాంతాల గ్రంథంలో ఒక వచనాన్ని నేను తెలియజేసిన రీతిగా చదివినప్పుడు అక్కడ హజజ్యహ అనేటువంటి తండ్రి లేదా అనేటువంటి కుమారుని పేరు హోషేయ అని మనం వింటాం. మీలో మరి ఎంతమంది తండ్రులు వేరా, లేదంటే కొడుకు ఒక్కడేనా, లేదంటే అందులో ఉన్నటువంటి రాజుల గ్రంథంలో ఉన్నటువంటి హోషేయ అలాగే ప్రవక్తల గ్రంథంలో ఉన్న ఈ హోషేయ ఒక్కడేనా, లేదా ఇద్దరు వేరే వేరే అనే ప్రస్తావన మీలో ఎంతమందికి కలిగిందో నాకు తెలియదు, కానీ ప్రియమైన వారులారా, ఆ యొక్క ఆలోచన నేను మీకు నివృత్తి చేయవలసిన బాధ్యత నా పైన ఉన్నది అని నేను ఆశించి రేపటి దినాన్న ఆ యొక్క ఆలోచనకు లేదా చిన్న అనుమానానికి నివృత్తి చేసి హోషేయ గ్రంథాన్ని రేపటి దినాన్న మనము ముగించుకుంటూ ఉన్నాం. అయితే ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు మరికొంత ఆసక్తికరమైనటువంటి సందర్భాలు ఈ యొక్క హోషేయ గ్రంథంలో నుండి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మీరు గమనించండి, వాక్యాన్ని మనం ఏకదాటిగా వింటూ ఉన్నాము. ఏ విధమైనటువంటి క్షణము కూడా విరామం లేకుండా కంటిన్యూగా మనము దేవుని మాటలు వింటూ ఉన్నాం. ఇందులో జోకులు కానీ, లేదంటే చిన్న చిన్న సందర్భాలు, సన్నివేశాలు లేదా కథలు కానీ ఇవేమి కూడా ఉండటం లేదు. నేను అవి చెప్పగలను, కానీ నేను ఎక్కువగా సందర్భంగా సందేశాలు రెస్పాన్స్ నేను విన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ రోజు ఆ శాస్త్రవేత్త గురించి బాగా చెప్పారండి, లేదా ఆ కుర్రోడు గురించి బాగా చెప్పారండి, ఇవే చెప్తున్నారు. కానీ వాక్యంలో హోషేయ గురించి ఫలానా మాట బాగుందండి అన్నవాళ్ళు లేరు. కథలు చెబితే కథల మీదే దృష్టి వెళుతుంది, కానీ వాక్యం మీదకి దృష్టి వెళ్ళటం లేదు. అందుకే నేను ఎక్కువగా వాక్యాన్ని చెప్పడానికి మాత్రమే నేను ఎక్కువగా ప్రయత్నము చేస్తూ ఉన్నాను. గమనించండి ప్రియమైన వారులారా, మనము హోషేయ గ్రంథంలో మొదటి సందేశంగా మనం విన్నాము. హోషేయ పరిచయాన్ని, ప్రవక్తగా ఎలా పరిచయం అయ్యాడు, ప్రవక్తగా ఎలాగున దేవుడు పిలుచుకున్నాడు, ఎలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ప్రవక్తగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని పరిచయాన్ని మనం విన్నాం. ఆ తరువాత సందేశాన్ని మనము పరిచయంగా 2వ సందేశాన్ని కూడా మనం విన్నాం. 3వదిగా ఆదివారం ఉదయకాలంలో
వాక్య సందేశాన్ని మనం విన్నాం. ఆదివారం ఉదయకాలంలో ఇశ్రాయేలీలకు యూదులకు వారిద్దరికి మధ్య జరిగినటువంటి వ్యత్యాసములో ప్రవక్త ఎంతగా దేవుని చేత నలవబడ్డాడో, ప్రవక్తగా ఉంటూ కూడా దేవుని మాటకు ఎంత లోబడ్డాడో, ఇవన్నీ విషయాలు చాలా ఆశ్చర్యకరమైన సందేశాన్ని ఐ వాజ్ సో ఎంజాయ్డ్ ఆన్ సండేస్ మార్నింగ్ మెసేజ్. నేను ఆదివారం ఉదయకాల మెసేజ్ నేను విన్నప్పుడు లేదా నేను ధ్యానం చేసినప్పుడు సిద్ధపరిచినప్పుడు నాకే చాలా తృప్తి అనిపించింది అని నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, మీరు ఎంతమంది ఆ హోషేయ గ్రంథాన్ని ఒకసారి చదవండి అని నేను చెప్పినప్పుడు ఎంతమంది చదవగలిగారు? 1, 2, 3, 4, 10, ఓకే, 10 మంది సమయాన్ని వెచ్చించగలిగారు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీలో ఎంతమంది ఆ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు లేదా అందులో పరిస్థితులు, మనుషులు, దేవుని మాటలు, మనుషుల మనస్తత్వాలు ఇవన్నీ మీరు చదువుతూ ఉన్నప్పుడు ఎంతమందికి మీలో కలిగిందో ఈ ఆలోచన నాకు తెలియదు. కానీ ప్రియమైన వారులారా, ఈ విషయాన్ని మీరు గమనించండి. దేవుడు ఒక ప్రవక్తను ఎంతగా బాధ పెట్టాడో తెలుసా? ఎంత అవమానానికి గురి చేశాడో, ఎంత అవమానానికి బలి చేశాడో. ఒరే, ఈడు పాస్టర్ అని వచ్చి ఏం పని చేస్తున్నాడు చూడండి అని అన్యులు లేదా ప్రభుని ఎరగని వారు, క్రైస్తవేత్తరులు అనేవారు ఈ మాటలు ఆ ప్రవక్త ఎంత భరించి ఉంటాడో కదా. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? మరి ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దైవ చిత్తం లేదా దైవ సంకల్పం, దేవుని ప్రణాళిక దేవుడు నెరవేర్చాలనుకున్నాడే కానీ, దేవుడు ఒక ప్రవక్తను వాడుకోవాలనుకున్నాడే కానీ, అది దేవుని సంకల్పమే కానీ మానవాతీతమైన ఆలోచన ఎంత మాత్రము కాదు అనే విషయాన్ని మీరు గమనించాలి. ప్రియమైన వారులారా, వినండి. ఇశ్రాయేలులైనటువంటి వారిని లేదా యూదా అయినటువంటి వారిని లేదా ఎఫ్రాయిము అయినటువంటి వారిని దేవుడు తన సన్మార్గంలోనికి నడిపించుకోవటానికి, దేవుడు తన సన్మార్గంలోనికి ఏర్పాటు చేసుకోవటానికి, దేవుడు తన సన్మార్గములో నిలవబెట్టుకోవటానికి దేవుడే ఒక ప్రవక్తను నిలవబెట్టి, దేవుడే ఒక ప్రవక్త బాధపడిన, ఒక ప్రవక్త అవమానాల చేత నలపబడిన దేవుడు హోషేయ ప్రవక్తను నిలవబెట్టాడు అనే విషయాన్ని మీరు గమనించాలి. వినండి ప్రియమైన వారులారా, దేవుడు ప్రవక్తను అంత అవమానకరమైన స్థితిలో ఎందుకు నిలవబెట్టాడు? దేవుడు ఒక ప్రవక్తను, ఒక సేవకుని, తన సేవకునినే అంత అవమానకరమైన స్థితిలో ఎలా నిలవబెట్టాడు? ఎందుకు నిలవబెట్టాడు అని అంటే, మీలో ఏమి గమనించారు? దేవుడు బాధపడ్డాడు గనుక. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు బాధపడ్డాడు గనుక. ఒక సేవకుని బాధ పెడితే వీళ్ళు మారుతారేమోనని చూశాడు దేవుడు. దేవుడు బాధపడ్డాడు గనుక ఒక సేవకుని ద్వారా నలపబడిన వీళ్ళు మారతారేమోనని దేవుడు చూశాడండి. ఈరోజు ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియమైన వారులారా. అందుకనే ఈరోజు మన ధ్యానంలో ఇశ్రాయేలీల విషయంలో, యూదా విషయంలో, ఎఫ్రాయిముల విషయంలో దేవుడు బాధపడిన 5 సందర్భాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఏమండి, ఈ మాట మీకు అర్థమైందా? ఇశ్రాయేలీల విషయంలో, యూదా విషయంలో, ఎఫ్రాయిము విషయంలో దేవుడు బాధపడినటువంటి 5 సందర్భాలు నేను జ్ఞాపకం చేస్తాను. అంటే దేవుడు ఇశ్రాయేలీల విషయంలోనే బాధపడ్డాడా? దేవుడు ఇశ్రాయేలీల విషయంలోనే బాధపడ్డాడా? దేవుడు నీ విషయంలో కూడా ఆయన బాధపడుతూ ఉన్నాడు. దేవుడు నీ విషయంలో కూడా ఆయన బాధపడుతున్నాడు. ఈ 5 సందర్భాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయంలో నీవు
దేవునిని బాధ పెడుతున్నావా లేదా అనే ఆలోచన నీవు కూడా చేసుకోవాలి. దేవునిని నీవు బాధ పెడుతున్నావా లేదా, దేవునిని నీవు సంతోషపెడుతున్నావా ఏంటో ఈ వచనాలు చదువుకొని మనం ఆలోచన చేద్దాం. చూడండి, హోషేయ గ్రంథం 5వ అధ్యాయం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడే బాధపడిన సందర్భం. ఇశ్రాయేలీలను చూచినప్పుడు, యూదా ప్రజలను చూచినప్పుడు, ఎఫ్రాయిమీలు వారిని చూచినప్పుడు దేవుడే బాధపడిన సందర్భం. చదవండి, 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిమీలు మానవ పద్ధతి బట్టి ప్రవర్తింపగోరు వారు వారికి అధిక శ్రమ కలుగును. ఏమండి, అర్థం అది చదివారా? ఎఫ్రాయిమీలు అనేటువంటి వారు మానవ పద్ధతితో కూడిన ప్రవర్తనను అనుసరించటాన్ని బట్టి వారికి అధిక శ్రమ కలిగింది. దేవుడు బాధపడ్డాడు. ఏమండి, ఏ విషయంలో? మానవ పద్ధతిని బట్టి దేవుడు బాధపడ్డాడు. మానవ పద్ధతి లేదా దేవుని పద్ధతి, ఈ విషయాలు మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా? దేవుని పద్ధతి అనేది ఒకటి ఉంది, మానవ పద్ధతి అనేటువంటిది ఉంది. గమనించండి, దేవుని పద్ధతి మానవుణ్ణి బాధ పెడుతుంది. ఇదేమిటండి అంటారా? మరలా చెప్తున్నాను, దేవుని పద్ధతి మానవుణ్ణి బాధ పెడుతుంది, మానవుని పద్ధతి ఏమో దేవుణ్ణి బాధ పెడుతుంది. వినండి, ఇదేమిటండి దేవుని పద్ధతి మానవునికి బాధ ఏమిటి అని అంటారా? వినండి ప్రియమైన వారులారా, మోకరించటం మనకి బాధ. అది దేవుని పద్ధతి మనకేమో బాధ కలిగించే పద్ధతి. బైబిల్ తీసుకొని రోజుకో గంట లేదా రోజుకో 20 నిమిషాలు కూర్చొని బైబిల్ చదవటం అనేటువంటిది మనకి బాధ, కానీ అది దేవునికి సంతోషం. దేవుని పద్ధతి మనకి బాధ. ప్రియమైన వారులారా, ఆదివారం దేవుని సన్నిధానములో, దేవుని మందిరములో ఉండలేకపోవటం లేదా ఉండలేకపోవటం మానవ పద్ధతి, ఉండాలనుకోవటం దేవుని పద్ధతి. ఏమండి, వింటున్నారా ఈ మాట? దేవుని పద్ధతి ప్రకారంగా ఆదివారం దేవుని మందిరములో ఉండటం మనకి సాధ్యం కాదండి. మానవ పద్ధతుల ప్రకారంగానే ఆదివారం వ్యర్థమైన పనులు, అవసరాలు బట్టి, ఆ అక్కరలను బట్టి, ఆలోచనలను బట్టి వెళుతారే కానీ ఇదనం ఆదివారం దేవుని మందిరములో ఉండాలి అనే ఆలోచన చాలా మందికి చచ్చిపోతుంది. మానవ పద్ధతిలో ఉన్నావని గ్రహించగలుగుతూ ఉన్నావా? ఒక మాట వినండి ప్రియమైన వారులారా, మానవ పద్ధతిలో ఉన్నంత కాలం వాక్యం తెలియజేస్తుంది మీరు శిక్షలో ఉన్నటువంటి వారే. దేవుని పద్ధతి మనకి బాధే కలిగిస్తుంది కానీ అది దేవునికి సంతోషం కలిగిస్తుంది, అది మనకు ఆశీర్వాదం అవుతుంది. ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, దేవుని ప్రియమైనటువంటి వారులారా, మరలా చెప్తున్నాను, నేను ఎక్కువగా ఇదే మాట నేను మీకు ప్రకటన చేస్తూ ఉన్నాను. సాధ్యమైనంత వరకు దైవికమైన క్రమం ఎప్పుడు, ఎక్కడ, ఎలాగైనా మానద్దు. ప్రార్థన చేయటం మాననే వద్దు, వాక్యం చదవటం మాననే వద్దు, ఆదివారం మందిరములో ఉండటం అస్సలు మానవద్దు. ఈ విషయాలన్నీ కూడా మనం దేవుని కొరకు మనం చేయగలిగితే మన కొరకు దేవుడు చేయవలసినవి ఆయన మనకు చేయునుగాక. నేను ఒక తమ్ముడిని అడిగాను, ఎరా ఏం చేస్తున్నావు, గుడికి రావట్లేదు అని అంటే, నేను ఉద్యోగం చేస్తున్నానండి, నెలకెంత? 15,000 రూపాయలు జీతం,
నెలకి 15,000 రూపాయలు జీతం అయితే నువ్వు ఆదివారం గుడికి రావటానికి ఏమిటి నీకు ఇబ్బంది అంటే, దేవుడు నాకేం చేశాడండి అని అంటున్నాడు. ఒరే, దేవుడు నీకేం చేశాడని నువ్వు అంటున్నావు కదా, అసలు దేవునికి నువ్వేం చేసావు ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవునికి నువ్వేం చేసావు? దేవునికి నువ్వేం చేసావు అని నేను అడిగినప్పుడే నీ దగ్గర సమాధానం లేదే. కానీ దేవుడు నీకేం చేశాడో చెప్పనా? నీవు దేవునికి ఏమీ చేయకపోయినా దేవుడు నీకు 15,000 రూపాయలు జీతం ఇచ్చాడు. అది దేవుని గొప్పతనం. దేవునికి నువ్వేమి చేయలేదు, నేను అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం లేనప్పుడే దేవుడు నీకు 15,000 రూపాయలు నెలకి నీకు జీతం ఇస్తే నీకు దేవుడు ఏం చేశాడంటావా? మీతో మాట్లాడలేమండి అని అంటాడు. ఈరోజు నేను చెబుతూ ఉన్నాను, వినండి ప్రియమైన వారులారా. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో దైవ సంబంధమైన ఆత్మీయ పద్ధతులు కొన్ని ఉన్నాయి. అవి మన జీవితంలో ఖచ్చితంగా అనుసరించాలి. 7వ అధ్యాయం 7వ వచనం. మీరింటికి వెళ్ళాక ఆలోచన చేయండి. నేను వచనాలు మాత్రమే జ్ఞాపకం చేసి ముందుకు కొనసాగుతూ ఉన్నాను. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. పొయ్యి కాలునట్లు వారందరూ మంట మండి తమ న్యాయాధిపతులను మృంగివేయుదురు. వారి రాజులందరూ కూలిరి. వారిలో చదవండి, వారిలో నన్ను స్మరించువాడొక్కడును లేడు. ఎంత ఘోరమైన మాట! నన్ను స్మరించువాడొక్కడును లేడటండి. దేవుడు చూస్తే దేవుడు చూస్తే ఆయనను స్మరించేవారు ఒకరును కూడా లేరట. లాస్ట్ పాయింట్ ఒకటి ఉంటుంది, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. అన్నీ మన సొంత అవసరతలు, అన్నీ మన సొంత అక్కరలు, అన్నీ మన సంతోషాన్ని, మన ఆనందం. మీరు ఇళ్ళ దగ్గర కూర్చొని ఆలోచన చేయండి. నీవు చేసే ప్రతిదీ నీకు సంతోషకరము కొరకే నీవు చేసుకుంటున్నావు. నీవు చేసే ప్రతిదీ నీకు సంతోషమే చేస్తూ ఉన్నావు. అదేమిటండి ఎలాగంటారు? మీలో దేవుని కొరకు లేదా ఈ రోజులో దేవునికి నీవు స్మరించుకున్న టైం ఎంత అండి? ఈ రోజులో చెప్పండి ఎవరైనా. నేను చెప్పనా? మిమ్మల్ని నేను అడిగితే మీరిచ్చే సమాధానం ఏంటో నేను చెప్పనా? అదేమిటండి అలాగంటారు? ఈ రోజు నైట్కి మీటింగ్కి వెళ్ళాలి అని ఉదయం లేచినప్పటి నుంచి నా మనసులో నేను అనుకుంటూ ఉన్నానబ్బా. అది కాదు. దేవుని కొరకు ఒక నియమ కాలాన్ని, ఒక నిర్ణయ సమయాన్ని దేవుని కొరకు నీవు గడిపితే అది ఆయన కొరకు నీవు స్మరించుకున్నటువంటి సమయం. నన్ను స్మరించువాడొకడును లేడు. ఆ కింద వచనాలు చదువుతారా? ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడాయను. అన్యులు, ఏమండి మాట చదవండి, అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. అతని తల వెంట్రుకలు నెరసినను అది అతనికి, ఏం బాధ అండి! దేవునిని కాదని, దేవుని సమయాన్ని కాదని, దేవుని కొరకు మనం సమయాన్ని వెచ్చించకుండా ఏమండి మనము గ్రహిస్తున్నాము. కానీ వాక్యం ఏమని తెలియజేస్తుందో తెలుసా? అలాగున మనం తెలుసుకోలేకపోతున్నామనే పరిస్థితిలో మనం ఉండిపోయాం. ఏం చేస్తున్నామో, సమయాన్ని ఎంత వ్యర్థంగా లోకం కొరకు మనం గడుపుతున్నామో తెలియకుండా ఉండే అయోమయ పరిస్థితులలో ఉండిపోయావు. తెలుసా? నీవు గమనిస్తున్నావా ఈ మాట?
అయ్యో, గుడి టైం అయిపోయిందా, నేను ఈరోజు 9:30కే వెళ్ళిపోవాలనుకున్నాను, 10:30 అయిపోయిందా, ఇంకేముంది, ఈ పనులన్నీ చేసేసరికి ఇంకో అరగంట, 11 అంటే అయ్యగారు వాక్యం మొదలెట్టేస్తారు, వాక్యం మధ్యలో ఏం వెళ్తానులే. ఇది ఏమవుతుందో, బలము తరిగిపోయినను అది అతనికి తెలియకపోయెను, తల వెంట్రుకలు నెరిసినను. అంటే అంత అయోమయములో దేవునిని స్మరించకుండా వాళ్ళ జీవితము ఎంత అన్యక్రాంతంగా జీవిస్తూ ఉన్నారు. ఎన్ని ఆదివారాలు దేవుని మందిరాన్ని ఎగ్గొడుతూ ఉన్నావు, ఆలోచన ఉందా? ఎన్ని ఆదివారాలండి అయినా ఆయన కృప నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను కాపాడుతుంది అని అంటే, దేవుని మందిరంలో నీవు ఇంకా ఉండగలిగితే ఆయన ఇంకా ఎంత ఆశీర్వదించును కదా. తరువాత వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం 8వ వచనం. 8వ అధ్యాయం 8వ వచనం. ఏమండి చదువుతున్నారా? 8వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు. ఏమండి జాగ్రత్తగా వినాలి. ఎవరికి ఇష్టము కాని ఘట్టము వంటి వారైరి. బాబోయ్, ఏ బాధ ఇది! ఏమండి ఏ బాధ ఇది? తండ్రి బాధ. చెప్పండి, ఎవరి బాధ? దేవుని బాధ ఇది. మొదటిగా మనం చదువుకున్నాం, వీళ్ళందరూ మానవ పద్ధతిలో ఉన్నారని. రెండవదిగా దేవుని బాధ విన్నాం, ఆయనను స్మరించువారు ఒకరునూ లేరు అని. మూడవదిగా మనం వింటూ ఉన్నాం, ఎవరికి ఇష్టము లేని ఘటము వంటి వారయ్యారట. ఘటము అనగా ఘటము అనగా కుండ లేదా కడవ. ఘటము అనగా కుండ. అంటే నీ జీవితము నిన్ను ఎవరు చూసినా కానీ అసలు ఎవరు నిన్ను ఇష్టపడట్లేదట. ఇంకో భయంకరమైన మాట ఒకటి చదువుతారా, మీకు బాధ కలుగుతుంది ఖచ్చితంగా. ఇక్కడేమో ఎవరికి ఇష్టము లేని వాటి వారయ్యారు అని అంటున్నారా. ఇంకో మాట చదవండి, 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఈ బైబిల్ చూడు, చదువు. 10వ అధ్యాయం 10వ వచనం. నా ఇష్ట ప్రకారము నేను వారిని శిక్షింతును. అర్థమైందా? నీ ఇష్ట ప్రకారంగా నీవు జీవిస్తే ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన నీకు శిక్ష వేస్తాడనమాట. దేవుని బాధ వింటున్నావా? ఏమండి, దేవుని బాధ వింటున్నావా? దేవుని మాట వింటున్నావా? మరో మాట చదవండి, 11వ అధ్యాయం 3వ వచనం. 11వ అధ్యాయం 3వ వచనం. ఏమండి బైబిల్ తీస్తున్నారా, చూస్తున్నారా? 11వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. బాగు చేసింది నేనే, స్వస్థపరిచింది నేనే, నడక నేర్పించింది నేనే, అన్ని చేసింది నేనే, కానీ అసలు నా గురించి అసలు మనసే లేదు. నా గురించి అసలు వారు మనసు పట్టలేదు. అన్ని దేవుడే మనకి చేయాలి, దేవునికి మాత్రం మనం లోబడి ఉండవలసిన అవసరం ఉండదు, లేదు. ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవు బాధపడిన ప్రతిసారి ఏం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? ఎలా వినాలి? నీవు బాధపడిన ప్రతిసారి ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? నీవు దేవునిని బాధ పెట్టావని.
నీకు బాధ కలిగిన ప్రతిసారి కూడా నీవు జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటో తెలుసా? నీవు దేవుని బాధ పెట్టావనే. నీవు దేవునిని బాధ పెట్టావని. నీవు దేవునిని బాధ పెట్టావు గనుక ఆయన బాధ ఏమిటో నీకు తెలియాలి గనుక ఈరోజు ఆయన బాధ నీకు అర్థమవటానికి నీవు కూడా బాధలో ఉండవలసి ఉంది అనే విషయాన్ని గమనించాలి. బాగు చేసిన వాడను నేనే, స్వస్థపరిచిన వాడను నేనే, నడిపించిన వాడను నేనే, లేవనెత్తిన వాడను నేనే, పట్టుకున్న వాడను నేనే. కానీ ఈ దినాన్న నన్ను గురించి అసలు ఎవడు మనస్సునే పెట్టలేదు. అన్నీ దేవుడు ఇవ్వాలి, దేవుడి దగ్గరికి మాత్రం మనం రాకుండానే చక్కబడిపోవాలి. ఎంత ఘోరమైన పద్ధతులండి ఇవి. దేవునికి బాధ కలుగుతూ ఉంది. ఈరోజు నీవు అర్థం చేసుకోగలిగితే ఆయన నీకు సమస్తమైన క్షేమమును ఇచ్చువాడై ఉన్నాడు. చివరిగా చూడండి, ఇది ఇంకా ఘోరంగా ఉంటుంది. ఈ వచనము 13వ అధ్యాయం 6-7 వచనాలు. 13వ అధ్యాయం 6-7 వచనాలు. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. ఏమండి? తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. ఎంత ఘోరమైన బాధ! తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి, నన్ను మర్చిపోయారు. ఈరోజు ప్రేమతో మనవి చేస్తున్నాను, దేవుని బాధ ఈ రాత్రి నీవు కూడా నీ జీవితంలో దేవుడు నీకు అన్ని తృప్తిని కలిగిస్తున్నాడు కానీ అవన్నీ నీవు మర్చిపోతున్నావు. అవన్నీ నీవు మర్చిపోతూ ఉన్నావు. దేవుడు నీకు తృప్తిని కలిగిస్తున్నాడు కానీ అవన్నీ నీవు మర్చిపోతున్నావు. గర్వించి నన్నే మర్చిపోయారు, ఇచ్చేవానినే మర్చిపోయారు. అదేదో పెద్దలు సామెత అనేవారు, ఏమిటో తెలుసా? అన్నం మీద అలిగితే ఎవరికి కాలద్దట? చెప్పండి. మనకు అదే పద్ధతి. దేవుడు అన్నీ ఇచ్చే దేవుని గుడికి రాం, అన్నీ ఇచ్చే దేవునికి ప్రార్థన చేయం, అన్నీ ఇచ్చే దేవుని కొరకు సమయాన్ని కేటాయించాం, అన్నీ ఇచ్చే దేవుని కొరకు ఏమి మనం వెచ్చించాం. కానీ అన్నీ మనకి దేవుడు ఇవ్వాలా. ఇవన్నీ కలిపి గర్వించి దేవుని మాత్రం మర్చిపోయే పరిస్థితులు. ఎలాగిది? ఈరోజు దేవుని బాధ ఏమిటో గ్రహించగలుగుతున్నావా? ఏ పద్ధతిలో జీవిస్తూ ఉన్నావు? ఆయనను స్మరించువాడొకడును కూడా లేడటండి. ఏమండి? ఎవరికి ఇష్టము కాని ఘట్టము వంటి వారైతే ఆయనకిష్టమైనటువంటి శిక్షను నీవు భరించవలసిన అవసరత వస్తుంది. దేవుడు స్వస్థపరిచి అన్ని మేలు చేస్తూ ఉన్నప్పుడు ఎవరికి నీ మనస్సున పట్టలేదు అనే మాటను మనము చదువుతున్నాం. తృప్తి పొందుతూ ఉన్నావు కానీ గర్వించి దేవునినే ప్రక్కన పెడుతూ ఉన్నావు. గర్వించి దేవునినే విడిచిపెడుతూ ఉన్నావు. గర్వించి దేవునినే మరిచిపోతూ ఉన్నావు. ఎంతకాలం దేవుణ్ణి బాధ పెడతావండి? ఎంతకాలం దేవుణ్ణి బాధ పెడతావండి? ఎంతకాలం దేవుణ్ణి బాధపడుతూ ఎంతకాలం నీవు కూడా శిక్ష అనుభవిస్తారండి? ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవా ఒక్కసారి. రక్షించువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే, నడక నేర్పిన వాడను నేనే, కౌగలించుకొనున్న వాడను నేనే. కానీ దేవునినే బాధ పెట్టేవారమవుతూ ఉన్నాం. ఆయననే బాధ పెట్టే పరిస్థితిలో జీవిస్తూ ఉన్నాం. మర్చిపోకు. నేను మరలా ఇదే మాట చెప్తున్నాను, నీకు బాధ కలిగిన ప్రతిసారి
ఏమండి, మరలా చెప్తున్నాను వినండి. నీకు బాధ కలిగిన ప్రతిసారి దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? నీవు దేవునిని బాధ పెట్టావని. నీకు బాధ కలిగిన ప్రతిసారి నీవు దేవునికి బాధ పెట్టావని. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, 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 గొప్ప దేవుడా, మీకే వందనాలు. కనికరం కలిగిన నాకు నడక నేర్పిన వాడవు నీవే తండ్రి. అయ్యా, నాకు నడక నేర్పిన వాడవు నీవే. అయ్యా, నన్ను స్వస్థపరిచిన వాడవు నీవే. నా బాధలో కౌగలించుకున్న వాడవు నీవే. నా వేదనలో ఓదార్చిన వాడవు నీవే. అయ్యా, ఒకవేళ నిన్ను స్మరించని రోజులు నాకున్నాయేమో. అయ్యా నాయన, నిన్ను మర్చిపోయే పరిస్థితులు నాకు కలుగుతున్నాయేమో. అయ్యా, నిన్ను విడిచిపెట్టే సందర్భాలు నాలో కలుగుతున్నాయేమో. ప్రభువా, నన్ను క్షమించు తండ్రి. నీకేమైనా మరల నేను బాధ కలిగించే పరిస్థితులలో ఉన్నానేమో. అయ్యా, నీకు మరలా బాధ కలిగించే పరిస్థితులలో నేనున్నానేమో. అడుగుతావా? అయ్యా, నేను బాధ పెట్టానా? నన్ను క్షమించు నాయన. అయ్యా, నీకు బాధ కలిగించే పరిస్థితులు అయ్యా నాకు వద్దు ప్రభువా. నీకు బాధ కలిగించే పరిస్థితులు నాకు వద్దు నాయన. ప్రభువా, వద్దు నాయన. తండ్రి బాధను తెలుసుకునే వారొకరున్నారు. తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఈ రాత్రి తండ్రి మనస్సును ఎరిగే మనసు, తండ్రి మనస్సును ఎరిగే మనస్సు నీకుందా? లేదా ఆయనను బాధ పెడుతూనే ఎంతకాలం నువ్వు బాధపడతావండి? ఎంతకాలం ఆ బాధను నీవు అనుభవిస్తూనే ఉంటారండి? ప్రభువా, నిన్ను బాధ పెట్టే జీవితము నాకొద్దు తండ్రి. నిన్ను బాధ పెట్టే జీవితము నాకొద్దు ప్రభువా. నిన్ను బాధ పెట్టే జీవితము నాకొద్దు తండ్రి. అయ్యా, అన్నావా ఒక్క మాట అన్నావా? మౌనంగా ఉన్నావా? ప్రభువా, నిన్ను బాధ పెట్టే జీవితము నాకొద్దు తండ్రి. ఎవరెళతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెళతారు? ప్రార్థన చేస్తావా? ఒక చిన్న మాట. తండ్రి బాధను తెలుసుకునే తండ్రి బాధను తెలుసుకునేవారుగా ఎవరున్నారు? ఇది నాన్న తండ్రి బాధను తెలుసుకునే పరిస్థితులను ఉండగలిగితే ఆయన నీ బాధను తీర్చేవాడయ్యున్నాడు. ఈరోజు తండ్రి బాధను నీవు తెలుసుకోగలిగితే ఆయనను స్మరించే సమయమే లేదా నీకు? ఏమండి, ఇష్టము కాని జీవితం, ఎవరికి ఇష్టము కాని జీవితం ఎందుకండి? ఏమండి, ఎవడును మనసు పెట్టడం లేదట, ఎవడును మనసు పట్టటం లేదట. ఈ రాత్రి ఈ మనస్సు నీవు అర్థం చేసుకోగలుగుతావా? ఈ రాత్రి మనస్సును నీవు అర్థం చేసుకోగలుగుతావా? ఈ రాత్రి ఈ మనస్సును నీవు అర్థం చేసుకోగలుగుతావా? ప్రభువా, తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెళతారు
తన పిల్లలను రక్షించుటకు ఎవరెళతారు? తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ప్రేమగల తండ్రి, ఈ రాత్రి నీ బాధ ఏమిటో చెప్పాం అయ్యా, నీ ఆలోచన ఏమిటో చెప్పాం అయ్యా, నీ తలంపు ఏమిటో చెప్పాం అయ్యా. నీ బాధను అర్థం చేసుకొని వారి బాధను తీసివేసుకొని ఆత్మీయత నిండైన హృదయం వీరందరికీ కలుగును గాక. అట్టి కార్యాన్ని మీరు చేయమని, నీ బాధను తెలుసుకొని మా బాధలో నుండి మేము బయటకు వచ్చి వారమై మేముండునట్లుగా మమ్మలను నడిపించి బలపరిచి మహిమ పొందుకొనమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నాడు మాకు అనుగ్రహించుము. మా ఎడల అపరాధము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుని కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సన్నిధి చేరువచ్చిన మనకు మన కుటుంబాలకు ఇప్పుడును ఎల్లప్పుడును 10th క్లాస్ పరీక్షలు వ్రాస్తున్న వారందరికీ సదా తోడయుండి నింపి నడిపించి కాపాడి దీవించును గాక. ఆమేన్, ఆమేన్.